చిత్తూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించి టీడీపీ క్యాడర్ను ముప్పు తిప్పలు పెట్టిన అధికారులు ఇప్పుడు తిరిగి బాబు కోటగిరిలోకి చేరుతుండడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదట. విభజిత ఏపీలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అలాంటి వారే పార్టీని భ్రష్టు పట్టించారని, తిరిగి అలాంటి వారికే ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎవరు అధికారులు? ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు? 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పట్లో చిత్తూరు జిల్లాలో 6 సీట్లలో విజయం సాధించింది. అప్పట్లో చిత్తూరు జిల్లా కలెక్టర్గా సిద్ధార్థ జైన్ వచ్చారు. ఆయన ప్రజాప్రతినిధుల్ని అసలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా దూషిస్తూ బెదిరించడం అప్పట్లో పెద్ద కలకలమే రేపింది. అప్పట్లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నీరు చెట్టు కార్యక్రమం ప్రారంభించి పెద్ద ఎత్తున చెరువుల పూడికతీత, గట్లు పటిష్టత వంటి పనులు చేయించింది. ఆ పనులు చాలామంది కార్యకర్తలు నిర్వహించారు. అయితే వారికి బిల్లుల చెల్లింపుల్లో అప్పటి కలెక్టర్ అనేక అడ్డంకులు కల్పించారు. దీంతో పాటు పరిశ్రమలతో పాటు రహదారుల విస్తరణ, అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ, ఐఐటి, ఐజర్ లాంటి సంస్థలకి పెద్ద ఎత్తున భూసేకరణ జరిగింది. ఈ సమయంలో భూకమతాలు తక్కువగా ఉన్న రైతులు తమ భూములు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో వారిని అదిరించి బెదిరించి వారి భూముల్ని బలవంతంగా లాక్కున్నారనే విమర్శలున్నాయి. అప్పట్లో ఎన్ఆర్ఐ ఒకరు చంద్రబాబు పిలుపు మేరకు పరిశ్రమల స్థాపనకు శ్రీకాళహస్తి ఏరియాలో భూములు కొనుగోలు చేశారు. అయితే ఆ భూముల్ని సైతం లాక్కున్నారు. చివరికి ఆ ఎన్ఆర్ఐ కోర్టు ద్వారా వైసీపీ ప్రభుత్వ హయాంలో నష్టపరిహారం పొందగలిగారు. అదేవిధంగా ఓ రిటైర్డ్ మిలిటరీ అధికారి భూముల్ని సైతం బలవంతంగా సేకరించారు. అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ ప్రజాప్రతినిధులు తనని కలవడానికి వస్తే వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా వారిని సిద్ధార్థ జైన్ పురుగుల్లా చూసేవారట. అప్పట్లో ఉన్న జడ్పీ చైర్పర్సన్ భర్తను బహిరంగంగా అవమానపరచడం కలకలం రేపింది. ఆయన చర్యలపై అప్పటి చిత్తూరు ఎంపీ దివంగత శివప్రసాద్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సీఎంని ప్రజలకు, క్యాడర్కు సిద్ధార్థ జైన్ దూరం చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ జైన్ వ్యవహార శైలికి నిరసనగా అంబేద్కర్ వేషంతో నిరసన తెలిపారు. అప్పట్లో తిరుపతిలోని ఓ హోటల్కి ప్రమోటర్గా సిద్ధార్థ జైన్ వ్యవహరించారని స్థానిక హోటల్స్ యాజమాన్య సంఘం ఆరోపించింది. దానికి తగ్గట్టుగానే అప్పట్లో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని అదే హోటల్లో నిర్వహించారాయన. 2014-19 మధ్యకాలంలో ఇలాంటి అధికారుల తీరు వల్ల చాలామంది టీడీపీ క్యాడర్ ఆర్థికంగా నష్టపోయారు. ముఖ్యంగా బిల్లులు చెల్లింపులు జాప్యం చేయడంతో తర్వాతొచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా ఆపేసింది. దీంతో చాలామంది తమ ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి. అలాంటి అధికారికి సీఎం పేషీలో కీలక పోస్టింగ్ ఇవ్వడంపై టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిద్ధార్థ జైన్ లాంటి వివాదాస్పద అధికారులు కీలకమైన పదవుల్లోకి రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.